వాట్ ఈస్ అనసూయ విత్ ఆది? అంతే అన్న, ఆవిడతో మంచి ఆ స్కిట్స్లో మంచి ర్యాపో ఉందన్న. అంటే ఫస్ట్ నుంచి కూడా ఏదైనా కౌంటర్ వేసినప్పుడు ఈవెన్ నాగబాబు గారు, రోజా గారితో పాటు ఆవిడ నవ్వు కూడా చాలా బాగుంటుంది, బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. అంటే షీఈ్ ఇన్వాల్వింగ్, చాలా ఒక యాంకర్ కాబట్టి. అంటే అదికాక తెలుగు మీద బాగా పట్టుంది కాబట్టి ఆవిడకి ప్రతి డైలాగు అర్థమయ్యేది, ఆ రేంజ్లో ఎంజాయ్ చేసేది. అందుకని ఆవిడకి ఆ ఇంటరాక్షన్ బాగుంది కాబట్టి నేను కూడా ఆ కౌంటర్స్ రాసుకునేవాడిని అనసూయ రిలేటెడ్ ఫస్ట్ పేపర్ మీద రాసుకున్న తర్వాత ఆవిడకి వెళ్ళి చెప్తే చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది. నాతో పాటు అది ఈరోజు ఏం డైలాగ్ రాసావు నాకు, ఎప్పుడైనా పొరపాటున ఒక స్కిట్లో ఒక డైలాగ్ ఏదైనా ఏంటి ఈరోజు నా డైలాగ్ లేదేంటి అని ఇంత ఇదిగా ఉండేది అనమాట. అదే అంటే అమ్మాయిలో కూడా ఆ స్పోర్టివ్నెస్ ఉండటం, ఎక్కడికెక్కడ పికప్ అవ్వాలి, ఇది భలే వెళ్తుంది, జనాల్లోకి రీచ్ అవుతుంది అనేది పట్టుకున్నాక దాని నుంచి ఇంకా ఎక్కువ చేసి డాన్సులు చేయటం బాగా వెళ్ళేవి మా స్కిట్స్. నేను అనసూయ కాంబినేషన్ లో చేసిన స్కిట్స్ మంచి వ్యూవర్షిప్ ఉండేవి. అసలు మామూలు వ్యూవర్షిప్ అన్ని మిలియన్స్. స్కిట్ జస్ట్ ఏం లేదు, నేను ఇలా తల కట్టుకొని అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ సాంగ్ చేస్తూ బెడ్ మీద నుంచి నేను పడిపోతుంటే ఆవిడ వచ్చి గ్లాస్ వాటర్ ఇస్తుంది, పడతారేమో అనుకున్నా అంటది, నాకా అంటాను అదే అని. ఆ ఒక్క డైలాగ్ ప్రోమో అది 45 మిలియన్ చూసారండి, ఆ ఒక్క స్కిట్ 45 మిలియన్. ఇప్పుడు అనసూయ గారి టాపిక్ వచ్చినప్పుడు మీ మీద వచ్చిన మీమ్స్, మీ మీద ట్రోల్ అయినంత ట్రోలింగ్ నాకు తెలిసి జబర్దస్త్లో ఎవరి మీద అవలే. ఏం లేదండి, అనసూయ గారిని కూడా చాలా మంది ఒక డ్రెస్ను బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తుంటారు. కానీ అనసూయ గారు చాలా స్ట్రిక్ట్ అండి. అమ్మాయి అంత ఈజీగా ఒక పర్సన్ ఎవడైనా చనువు తీసుకున్నా వాడిని ఎక్కడ కట్ చేయాలో కూడా తెలుసు. అమ్మాయి లైన్ తెలుసు. అయ్య బాబోయ్, అమ్మాయి చాలా ఆ విషయంలో అసలు. కాబట్టి చాలామంది కొంచెం తక్కువగా అనుకునే వాళ్ళకి నేను నా ద్వారా చెప్తున్నాను, అసలు అమ్మాయి తక్కువ కానీ ఎందుకు ఇప్పుడు మరి మీరు అంత ఫ్రెండ్ కదా, ఎందుకు ఈ అమ్మాయి ప్రతి ఒక్కరికి రియాక్ట్ అవ్వటం, ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వటం, వాటికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తుంది? కొంతమంది అంతేనండి, మనకు తెలియకుండా మనం ఏంటంటే వాటికి అవి చూడగానే తెలియకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో కోపం వస్తుంది. కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు. ఆ అమ్మాయి అలా చేసుకునే మనస్తత్వం కాదు, దాన్ని ఓపెన్గా ముందు మాట్లాడేయాలనే ఉంటుంది అమ్మాయి. ముందు అది సాల్వ్ చేసుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను అన్న ఫీల్. ఇప్పుడు మీరు అంత జర్నీ చేసి అంత ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు చెప్పలేదా నేను ఎందుకు జనరల్గా మా వాళ్ళందరూ జోక్గా, ఎందుకంటే మీకు వెంటనే వచ్చి వాళ్ళకి రిప్లై అవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తే వాళ్ళు ఇంకా హీరోలా ఫీల్ అవుతారంటే, నాకు అవన్నీ నా గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే నేను అక్కడికక్కడ తేల్చుకోవాల్సింది అంతే. అదొక స్టైల్ అంతే. మనం ఆ అమ్మాయి అంటే ఇప్పుడు మీరు అంటే మీలాంటి ఒక మంచి కోరేవాళ్ళు ఫ్రెండ్స్ పక్కన తిరిగే వాళ్ళు చెప్తే కూడా వినరా? వినకపోవడం అనే సమస్య కాదు, కానీ ఆ అమ్మాయికి అది మైండ్లో ఉన్నంతసేపు వేరే వర్క్ చేసుకోలేనేమో అన్న ఫీల్, స్ట్రెస్లో ఎందుకు వాడెవడు నన్ను అనడానికి అన్న ఫీల్ మైండ్లో తిరుగుతూ ఉంటే ఇంకో పని మనస్ఫూర్తిగా చేయలేరని ఫస్ట్ ఆ పని పూర్తి చేసి చెప్పు. కానీ చాలా ఏడుస్తుంది, బాధపడుతుంది, స్ట్రెస్ అవుతుంది అమ్మాయి. నాకు వాళ్ళ హస్బెండ్ కూడా చాలా క్లోజు. ఆయనకి మీకు మధ్యలో ఎలా ఉంటుంది కెమిస్ట్రీ? ఎప్పుడైనా షూటింగ్కి వాళ్ళతో పాటు వచ్చినప్పుడు కలవడం తప్ప మనకేమంత ఇది లేదు. కానీ కౌంటర్స్ అయితే వేస్తుంటా, ఈవెన్ ఆయన మీద కూడా కౌంటర్స్ వేస్తాను. అదే వేస్తారు, ఆయన్ని కూడా హీరోయిన్ చేసేసారు, ఆయనకి సంబంధం లేకుండా కూడా. నటుడిగా ఎక్కడ కనబడకపోయినా ఇప్పుడు అందరికీ తెలుసు ఆయన. శశాంక్ భరద్వాజ్ అంటే బాగా అందరికీ తెలుసు. వాటిని ఎలా తీసుకునేవాళ్ళు? చాలా స్పోర్టివ్గా తీసుకుంటారండి. అమ్మాయి కానీ వాళ్ళ హస్బెండ్ కానీ కనపడినప్పుడు వాళ్ళు అందరూ స్కిట్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు, చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు, అందులో ఏ డౌట్ లేదు.